నేను ఇక్కడికి వచ్చింది బంగారు భవిష్యత్తుకు గ్యారంటీ. నిన్ననే మండపేటలో లాంచ్ చేశాను. ఈరోజు రావులపాలెం వచ్చాను. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా. మీ బంగారు భవిష్యత్తుకు గ్యారంటీ బాబు గ్యారంటీ, నా గ్యారంటీ. అయితే ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చిందని ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను 4.5 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఇక్కడుండే తమ్ముళ్ళున్నారు, ఆడబిడ్డలున్నారు, రైతులున్నారు, రైతు కూలీలున్నారు. ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా లేవంటే చేతులు పైకి చూపించండి. అంటే పరిపాలన అనేది ప్రజలకు మంచి జరగాలి. ఎవరైనా చేతగాని వ్యక్తులు కూడా ఆలోచించేది ఒక సుపరిపాలన ఇవ్వాలని, ప్రజల ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచాలని ఎవరైనా ఆలోచిస్తాం. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అన్నాడు. అదే చివరి ఛాన్స్ గా చేసుకునే పరిస్థితి వచ్చాడు. మళ్ళా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ ఎంపిక కాకూడదు కూడా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా భారం మోసే పరిస్థితిలో ఉన్నారా? ఏమో మా ఆడబిడ్డలు మోసే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడే బస్ ఎక్కా, బస్సులో ఆడబిడ్డలతో మాట్లాడా, వాళ్ళ బాధలున్నా. నేను బస్సు ఎక్కింది, నేను భవిష్యత్తుకు గ్యారంటీ కింద ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పడానికి ఎక్కా. అప్పుడు అడిగా ఆడబిడ్డల్ని, ఏమమ్మా వంటెట్ట చేస్తున్నావు, బాగున్నావు అని అడిగా. ఎక్కడ బాగున్నామన్నయ్యా, కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు, అన్ని పెరిగిపోయినాయి, పేదవాళ్ళు ఎట్లా బతకాలని అడిగింది. నేను అడుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు పెరిగాయా లేదా? నేను పెంచానా కరెంటు ఛార్జీలు? కరెంటు వస్తామన్నా ఇప్పుడు కరెంటు రాదు, ఛార్జీలు పెరిగాయి. భగవంతుడు మనకు సూర్య భగవానుడు ఎండ ఇస్తున్నాడు. ఆ ఎండ నుంచే ఈరోజు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేనున్నప్పుడే 14 రూపాయల కరెంటు ఉత్పత్తి 2 రూపాయలకు చేసి చూపించా. అది తెలుగుదేశం పార్టీ సత్తా, తెలివితేటలు. నిన్ననే విజన్ 2047 అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దినమున ఏ విధంగా భారతదేశం ఉండాలి, భారతీయులు ఉండాలి, తెలుగు వాళ్ళు ఎట్టుండాలనో ఒక విజన్ తయారు చేయడానికి శ్రీకారం చుట్టా. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవిష్యత్తుకు ఇంధనం సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కానీ డే టైం వస్తే పగటిపూట వస్తుంది, సాయంత్రం పూట గాలితో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం. ఈ 2 రానప్పుడు నీటితో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం, అది పంప్డ్ ఎనర్జీ. ఈ 3 హైబ్రిడ్ తీసుకొస్తే ఇంకా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండదు. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే శక్తి, తెలివితేటలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇది సాధ్యమని మీరు నమ్మతారా లేదా? ఇంత మునుపు నేను చేశానా లేదా? మళ్ళీ చేసే బాధ్యత నాది. కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది సాధ్యమని. తమ్ముళ్ళు, ఒక్కసారి కరెంటు ఛార్జీలు తగ్గితే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి. ఒక్కసారి కరెంటుతో
వాహనాలు కూడా మీ ఇంట్లో మీరు కూర్చొని స్కూటర్లు కానీ మోటార్ బైకులు కానీ ఆటోలు కానీ కార్లు కూడా ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే చాలా చౌకగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్లో 10% 15%తో మీరు ఎక్కడికి పోవాలన్నా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది, జరిపిస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? వృత్తి పన్ను వేశారా లేదా? కడాన తమ్ముళ్ళు కొంతమంది మందుబాబులు ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడ